సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన మధుర మండలం మధుర మున్సిపాలిటీలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తదుపరి తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత పాలకులు 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగిస్తే వాటన్నిటినీ సరిచేసుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు. గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే 10 సంవత్సరాల పాటు సన్నబియ్యం సంకేతం పాడారు తప్ప గింజ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. పేద వర్గాలకు సన్నబియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావలసిన విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి దాదాపు 56,000 పైబడి ఉద్యోగాలు నియామక పత్రాలు కూడా అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకో 30,000 ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్న విషయం కూడా మీ అందరికి తెలిసింది. అవి కాకుండా ఉద్యోగాలు పొందలేనటువంటి రానటువంటి నిరుద్యోగ యువకులు 10 ఏళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఆవేదనని అర్థం చేసుకుని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని కొత్త స్కీమ్ ని ప్రకటించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించిన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా క్యాలెండర్ ను ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవాలో చెప్పాం. ఇంకా 5వ తారీఖు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి. ఇంకో 6 రోజులు పెంచమంటే